తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులపైన కఠిన చర్యలు తీసుకోమని ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ చలాన్ల చెల్లింపులో రాయితీలు ఉండవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ట్రాఫిక్ ఈ చలాన్లను ఆటో డెబిట్ చేసే ప్రతిపాదనను కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విమర్శలకు కారణమైంది. అయితే ఇదే సమయంలో తాజాగా వాహనదారులకు రాష్ట్ర హైకోర్టు భారీ ఊరట కల్పించింది. పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో కీలక తీర్పును వెల్లడించింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. రోడ్లపైన పోలీసులు బలవంతపు చలాన్ల వసూలు చేయరాదని, వాహనాల కీలను లాక్కోవడాన్ని హైకోర్టు నిషేధించింది. ట్రాఫిక్ పోలీస్ ఈ చలాన్ల వసూలుపైన ఫిర్యాదులతో హైకోర్టు కీలక తీర్పు బకాయిలను ఖచ్చితంగా చట్టపరమైన పద్ధతిలోనే వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది. చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో వారిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలను ఇచ్చింది. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో బలవంతంగా చలాన్లు వసూలు చేయడం, వాహనాల కీలను లాక్కోవడం, వాహనాలను అక్కడే నిలిపి ట్రాఫిక్ ఆటంకం కలిగించడం వంటి వాటిపైన ఫిర్యాదుల్లో హైకోర్టు కీలక తీర్పుని ఇచ్చింది. బలవంతంగా వసూలు చేయరాదన్న హైకోర్టు బలవంతంగా చలాన్లను వసూలు చేయకూడదని పేర్కొంది. ఇక రోడ్లపైన ట్రాఫిక్ నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదని వెల్లడించింది. పోలీసుల విధులు నిబంధనలను పర్యవేక్షించడమేనని, వసూళ్ల కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే చలాన్లు తీసుకోవాలని, బలవంతంగా చెల్లించేలా చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నుండి నోటీసులు పంపాలని సూచించిన కోర్టు ట్రాఫిక్ పోలీస్ పెండింగ్ చలాన్ల వసూలను చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని, కానీ బలవంతపు వసూలు చేయడం మంచిది కాదని పేర్కొంది. ఇక చట్టబద్ధంగా కోర్టు నుంచి నోటీసులు పంపాలని ఆదేశించింది. నేరుగా రోడ్లపైన వసూలు చేయడం సరికాదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.